Shall we pray? ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మరి ఒకసారి నీ పాసాన్ని చేరి మరి మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నేను స్తుతించుకొని ఆడుచున్నాను. ప్రభు మరి ఈ యొక్క COVID-19 సిచ్యువేషన్ దినాల్లో ప్రభు మమ్మల్ని నడిపించినారు. ఇరుకులో విశాలత కలిగి చేసి లాక్డౌన్ ఉన్నప్పటికీ మా ప్రియులు సియోను వాసులను అందరినీ కూడా భద్రపరిచి కాపాడినందుకు అన్నారు. ప్రభు ఏ తెగులు నీ గుడారం సమీపించదని నీ వాగ్దానాన్ని అక్షరాల నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రభు మరి అల్పులము అయితే ఈ సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటే దీనత్వంతో ప్రభు నిన్ను నీ వైపు చూస్తున్నాం. నీ వాక్యంలో మేము ధ్యానించుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభు నీ ఆత్మాభిషేకాన్ని నీ దాసులపై ఉంచండి. తెలుగులో మాట్లాడటకు విశేషమైన కనికరం చూపించండి. ప్రభు మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ విశ్వసిస్తాం. మా సమయాన్ని దీవెనకరంగా చేయమని, వినగలిగే చెవుల్ని, గ్రహించే ఆత్మని మాకు అనుగ్రహించండి. దయకొని మనసుని తద్వారా నీ నామను మహింపరచుకున్నాం. మమ్మల్ని నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Greetings in the name of our Lord and Savior Jesus Christ. Nice to see you all through this video. Lord has been very gracious, especially ఈ దినాల్లో మరి యొక్క సాంకేతిక పరిజ్ఞానం బట్టి ప్రభు మనకి ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించాడు. అదర్వైజ్ లాక్డౌన్ పరిస్థితుల్లో మనం కేవలం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదేమో. అయినప్పటికీ ప్రభు తన సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి వారం తర్వాత వారం తన దాసుల ద్వారా మనకి అందించే వాక్యాన్ని బట్టి ప్రభు పొందినాను. ఈ దినం ప్రత్యేకంగా మనము మరి యోనా జీవితంలోంచి కొన్ని విషయాలను మనము పఠనం చేసుకుందాం. ఇంతకుముందు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు యోనా మొదటి అధ్యాయం నుంచి ప్రత్యేకంగా ఒక పట్టణం కలిగి ఉంటుంది. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అని. అది యోనా యొక్క మొదటి అధ్యాయంలోంచి తీయబడింది. అది ఈరోజు మన ధ్యానము 4వ అధ్యాయం వైపు తీసుకొని వెళదాం. యోనా అనే గ్రంథము ఎంతో ప్రాముఖ్యతను సంతరించింది. పిల్లల నుంచి పెద్దల వరకు చిన్నప్పటి నుంచి మనం అనేక సార్లు ఈ యొక్క గ్రంథాన్ని వ్యక్తిగతంగాను మరి సంఘంలో కూడా అనేక విధాలుగా పఠిస్తూ వచ్చాం. ప్రభు మనల్ని నూతన దృక్కోణంలో మనతో మాట్లాడడం కాక ఈ సమయంలో ప్రత్యేకంగా యోనా యొక్క గురించి కొంచెం ఉపద్ఘాతం తెలుసుకొని తర్వాత ముందుకు వెళ్దాం. ప్రభు మన సమయాన్ని దీవెనకరంగా దీవెన చేయంగా. యోనా గురించి చెప్పవస్తే మనకి ఆయన ప్రవక్తలలో ఎంతో వ్యత్యాసం కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ప్రత్యేకంగా తన యొక్క వైఖరి గురించి ఎంతో వివాదాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రవక్త ఈ విధంగా ప్రవర్తించవచ్చా అనే పెద్ద ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు తన దాసుల్ని ఏర్పరచుకొని వారి ద్వారా తన పని జరిపించుకునేవాడు. తన కార్యం జరిపించి తన సారూప్యం మనలో వచ్చేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు. యోనా పరిస్థితికి వస్తే తను ఒక యాంగ్రీ ప్రాఫిట్ గాను, సల్కింగ్ ప్రాఫిట్ గాను, రిలక్టెంట్ ప్రాఫిట్ గాను, స్టబ్బన్ ప్రాఫిట్గా మనం చూస్తున్నాం. అంతేకాదు డిసొబీడియంట్ ప్రాఫిట్గా కూడా మనం చూడగలం. అనేక కోణాలుగా చూస్తుంటే ప్రతి చాప్టర్ కూడా ఎంతో ఇంట్రెస్ట్తో సంతరించుకున్నది. కాబట్టి చాలాసార్లు మనం దీన్ని పఠిస్తుంటే ఎప్పుడు వినాలని మళ్ళీ కొత్త అనుభూతితో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ దినాల్లో నాకు గుర్తున్నంత ప్రభాకర్ బ్రదర్ కూడా యోనా గ్రంథం నుంచి మొదటి అధ్యాయంలో నుంచి తను కొన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాడు. ఈ సమయంలో క్లుప్తంగా మనం చూస్తుంటే యోనా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆజ్ఞను అందుకున్నాడు, కానీ దానికి అవిధేయత చూపించి తర్షీషు నిన్నెవే పట్టణం వెళ్లకుండా తర్షీషు వైపు ఓడలు ప్రయాణం చేస్తుండగా దేవుడు తనని డీల్ చేసి చేప గడుపులో తను మింగుటకును
3 దినాలు 3 రాత్రులు దాంట్లో ఉండడం, తర్వాత ఎండిన 6 నెలలకు ఇవన్నీ కక్కివేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. అయితే అంత జరిగిన తర్వాత యోనా తన పశ్చాత్తాపంతో చేప గడుపులో చేసిన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని తన పశ్చాత్తాపాన్ని బట్టి ప్రభు తనని రక్షణ కలగచేయడం కూడా మనం చూస్తున్నాం. అది 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత మరి యోనా వెళ్ళి తిరిగి నినవ పట్టణంలో అనే దేవుని దగ్గర ఏదైతే వాగ్దానం చేశాడో, ఏ బాగు చేశాడో అది వెళ్ళి వాళ్ళందరికీ సువార్తను అందించేవాడిగా ఉన్నాడు. అది కొద్దిపాటి బ్యాక్గ్రౌండ్. అయితే 3వ అధ్యాయంలో చూస్తుంటే ఎంతో గొప్ప ఉజ్జీవం. ప్రత్యేకంగా ఇది ఒక క్రైస్తవుల మధ్యలో ఉద్యోగం కాదు, కానీ అన్యుల మధ్యలో ఇటువంటి ఉద్యోగం ప్రభావం మరి అది అంతకుముందు జరిగిందైతే కాదు. నినివే పట్టణం ఎంత పెద్దదంటే 1.2 lakh పీపుల్. ఆ దినాల్లో చాలా పెద్ద సంఖ్య అది. అంత ప్రజలు విస్తారంగా ఉన్న దేశము, ఎస్సీల ప్రాంతము, వాళ్ళు ఏలుచున్నారు. కింగ్ ఆఫ్ అషీరియా, హీ వాజ్ రూలింగ్ దట్ కంట్రీ, దట్ పర్టికులర్ సిటీ. గ్రేట్ సిటీ అని అంటారు, గ్రేట్ సిటీ ఆఫ్ నినివే అంటారు. అయితే ఈ సిటీలో యోనా చేసిన ఆ యొక్క ప్రీచింగ్ని బట్టి సువార్త, ప్రత్యేకంగా దేవుని యొక్క ఇంపెండింగ్ జడ్జిమెంట్ గురించి తను ప్రొక్లెయిమ్ చేసిన విషయాలను మనకు తెలుసు. వెంటనే వాటిలో పశ్చాత్తాపం, పెద్దల నుంచి పిన్నెల వరకు, రాజుల నుంచి అధికారులు, మరి కింది పనిచేయ వారందరూ కూడా పశ్చాత్తాపం, సాక్ లాక్ చేసుకొని వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం దేని వైపు తిరిగారు. దాంట్లో ఇది కూడా రాయబడింది, వారి జంతువుల గురించి కూడా రాయబడింది. ఇది కొంచెం చాలా యూనిక్గా అనిపిస్తుంటుంది మనకి. కానీ ప్రభు జంతువులను కూడా గురించి కూడా పట్టించుకొని రాసినట్టు తన సృష్టి పైన తనకి ఎంతో, తను ఏ విషయాన్ని కూడా చిన్నగా చూడడం అనేది మనకి వ్యక్తమవుతుంది. అయితే ఇట్టి ప్రవక్త మనం చూస్తుండగా, యోనా గురించి మాట్లాడుతుండగా, మరి అట్టి ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన గురించి కాదు, కానీ ఆయన ప్రత్యేకంగా అనేకమైన పోగొట్టుకున్న వాడిలాగా ఉన్నాడు. ఏం చేసిన వాడు కదా, కానీ అన్ని పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎంతో నిమ్మలమైన వాడు, సోబర్ మైండెడ్ పర్సన్ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. అటువంటి వాడు ఇక్కడ చూస్తుంటే హీ లాస్ట్ హిస్ టెంపర్. తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్టు మనిషి కనిపించట్లేదు. తర్వాత అంతేకాదు, అంటే కోపం ఎవరికైనా వస్తుంది, కానీ కోపం అదుపులో ఉంచుకోకపోవడం అనేది ఒక క్రైస్తవుని లక్షణం కాదు. ప్రత్యేకంగా ఒక ప్రవక్త మరి 10 మందికి చెప్పేవాడు, మరి కోపం అదుపులో ఉంచుకోవాల్సింది. అంతేకాదు, తనకుండే ఆనందాన్ని కూడా పోగొట్టుకున్నది. ఎంతో ఆనందాన్ని పోగొట్టుకోవడం, తన నెమ్మది లేని తనం, సమాధానం కూడా హృదయంలో లేని పరిస్థితి, ఎంతో దయనీయమైన పరిస్థితి. అంత గొప్ప దేవుడు తన పక్కన ఉండి తనకి ఇచ్చిన పరిచయం చేసుకుంటే ఆనందంతో, శివన గీత సంతోషంతో పాడుతూ ముందుకు పోదామనే పరిస్థితి ఈయనను చూస్తుంటే తనకి హృదయంలో నెమ్మది లేదు. మరి తన సాక్ష్యం కూడా పోగొట్టుకున్నాడు ఒక ప్రవక్త. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ప్రభు మరి 3వ అధ్యాయంతో 4వ అధ్యాయం కూడా కంక్లూడ్ చేయలేదు. మరి 3వ అధ్యాయం కూడా ఆపితే అది కంక్లూషన్ కింద ఉండేది. బాగా ఒక గొప్ప రివైవల్ మరి యోనా ద్వారా ప్రభు జరిపించాడు. ప్రజలు పశ్చాత్తాపం పొందారు, దేవుని వైపు తిరిగారు. దేవుడు వారికి తీసుకురావాల్సిన తీర్పుని తన మనసు మార్చుకొని తన గుణగణాలని బయలుపరిచాడు. ఆరాధించడానికి మంచి బుక్ కింద అయిపోయారు. యోనా రెప్యుటేషన్ కూడా ఎంతో పెద్దగా ఉండేది. ప్రభు అక్కడే వదిలిపెట్టలేదు. ఎందుకు ప్రభు మరి యోనా యొక్క ఆ గ్రే ఏరియాని బయట పెట్టాడు అని అంటే, అది నీ గురించి, నా గురించి. మనము ఆయన జీవితం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మన జీవితంలో కూడా కామన్గా అనిపిస్తాయి కొన్నిసార్లు. కాబట్టి వాటి గురించి తెలుసుకునేందుకు పర్హాప్స్ గాడ్ హస్ యూజ్డ్ అనదర్ చాప్టర్ టు రియలీ స్పీక్ అబౌట్ జోనా. అయితే ఒకటి ఏంటంటే, ఈ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఒక ప్రవక్తగా తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే తనకి ఎంతో మంచి రెప్యుటేషన్, టెస్టిమనీ ఉండేది. అప్పటి వరకు ప్రజల మధ్యలోనూ దేవుని సన్నిధిలో కూడా ఎవరైనా ఒకసారి తప్పు చేయొచ్చు, వారికి ఉండే బాధను బట్టి, లేకపోతే వారికి ఉండే బలహీనతను బట్టి.
అయితే దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందిన తర్వాత బయటపడిపోయిన మంచిగా అంతవరకు ఆయన మళ్ళీ పదే పదే దేవునితో కన్ఫరెంట్ అవ్వడం 4వ అధ్యాయంలోని అన్ని విషయాలను బట్టి తను ఒక సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడేమో అనే ఒక మంచి ఒక ఒక తలంపు మనకు అందరికీ వస్తుంది. కాబట్టి మనం ఇది గమనించాల విషయం. అంతేకాదు కానీ ఇంకొకటి ఏం పోగొట్టుకున్నాడంటే ఒక మంచి అవకాశాన్ని, సదవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి ఆ అవకాశం అంటే ప్రజలు పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగినప్పుడు మనం చూస్తున్న నూతన నిబంధనలో కూడా పేతురు ఏ విధంగా స్పందించాడు, అపోస్తలుల పౌలు ఏ విధంగా స్పందించాడు. పేతురు కొర్నేలు వారి ఇంటి గృహంలో మరి అక్కడ నుండి వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత వారికి విషయాన్ని దేవుని విషయాన్ని తెలిపినట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు మరి పేతురు కూడా అనేక పర్యాయాలు మరి తను అయినా లేకపోతే ఇంకెవరినైనా తన యొక్క జత పని వాడిని అక్కడ ఉంచి దేవుని విషయాలు వీళ్ళు ఇంకా అధికంగా తెలుసుకోవాలని మరి ప్రయత్నాలు చేసినట్లు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా పశ్చాత్తాపం పొంది వారు దేవుని వైపు తిరిగిన తర్వాత దే ఆర్ న్యూ కన్వర్ట్స్. అటువంటి వారితో మనం ఏ విధంగా వ్యవహరించాలనేది ఒక కంపాషనేట్ హార్ట్ తోటి ఆలోచించి చూస్తే మనం ఈ పని చేయగలం. అదొక గొప్ప అవకాశం దేవుడు తన ప్రజలకు ఇస్తాయి. వాళ్ళతో ఉండి వారికి దేవుని వాక్యం పంచుకొని మరి ఆరంభ అడుగులు ఏ విధంగా వేయాలి, దేవుని యొక్క గురించి ఇంకా అధికంగా చెప్పాలి. ఎందుకంటే యోనా దేవుని గురించి ఏమీ చెప్పలేదు, దేవుని యొక్క తీర్పు గురించే చెప్పాడు. కానీ ఇప్పుడు తనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు, దేవుని యొక్క గుణగణాలు వారితో చెప్పాలని. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకొని అయిపోయి చెప్పిన వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిటీ బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చిన్న గుడిసేసుకొని దానిపైన కప్పు కూడా లేదు. ఆ కప్పు లేనప్పుడు ఒక సొర చెట్టును దేవుడే మళ్ళీ దాన్ని క్రియేట్ చేసి దానికి ఒక షేడ్ ఇచ్చినట్టు కనిపిస్తున్నాడు. పెరిషింగ్ సోల్స్ పట్ల ఏం బర్డన్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఎనివే మనం చూస్తుంటే యోనా పరిస్థితి అన్ని పోగొట్టుకున్న వ్యక్తి. ఆనందం పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, సాక్ష్యం పోగొట్టుకున్నాడు, మరి ఆపర్చునిటీ కూడా పోగొట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళని ప్రభు వదిలేస్తాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకే ఈ యొక్క యోనా బుక్ ఇన్కన్క్లూజివ్ బుక్ లాగా మనం చూడగలుగుతాం. కానీ నేను ఎండ్లో కంక్లూడ్ చేసినప్పుడు మీరు ఇంకా కొన్ని విషయాలు దీని గురించి నేను ప్రస్తావిస్తాను. అయితే ఇటువంటివన్నీ పోగొట్టుకున్న వ్యక్తి మరి ఏంటి ఇప్పుడు మనము ధ్యానించబోయేది ఏంటంటే ముఖ్యంగా యోనా ఎందుకు ఈ విధంగా స్పందించాడు, కారణం ఏంటి అనేది, ఎందుకు ఇటువంటి తన స్థితి పతనం అవటానికి కారణం ఏంటి అనేది మనం గ్రహించి చూస్తుంటే కొన్ని విషయాలు నా తలంపుకి వచ్చాయి. నేను వాటిని ధ్యానించి మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క మార్గంలో తెలుసుకోవాలనడానికి నిరాకరించినట్టు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే దేవుని మార్గాల్లో తెలుసుకోవాలనే ఆసక్తి, కొన్నిసార్లు దేవుని మార్గాలు తెలిసి వాటిని అనుసరించి నడుచుకోవాలని దానిపైన తెలుసుకోకూడదు అని మైండ్లో పెట్టుకోవడం అనేది ఇంకొక. యోనా అతను రెండో కోవకు చెందుతాడు. ఎందుకంటే తన పరిస్థితి మనందరికీ తెలుసు. అక్కడున్న స్థితిలో జగతులు చూస్తుంటాడంటే మనము యోనా విషయంలో మొట్టమొదటిసారిగా తన యొక్క హృదయంలో ఏదో బయట పెట్టేశాడు. చూడండి, ఇంతవరకు తన హృదయంలో ఉన్నది ఎందుకు నినివే నుంచి తర్శీసుకుపోయాడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు. తన దేవునితో అంటున్నాడు, చూడు ప్రభా, మరి నేను మొదటి నుంచి నేను చెప్పేది అది ఏంటంటే నీ వీక్నెస్ ఒకటి ఉంది. నువ్వు మంచివాడు, అన్నిటికీ మంచివాడు. ఎందుకంటే నువ్వు దయగలవాడివి, కృపగల దేవుడివి, నువ్వు ఎంతో కోపము, స్లో టు యాంగర్, అంతేకాదు గ్రేషియస్ కైండ్నెస్ ఉన్నది నీకు. తర్వాత అంతేకాకుండా ఎవరైనా పశ్చాత్తాపడితే వారిని క్షమించే గుణం కూడా ఉన్నది. ఇవన్నీ తెలిసే నేను ఈ పరిస్థితి ఇట్లా అవుతుందని అనుకున్నాను. ఐ నో దాట్. అందుకనే నేను ఇక్కడి నుంచి నేను రానని అక్కడి నుంచి అట్టాగా వెళ్ళిపోదాం అనుకున్నాను. చూడండి, తన యొక్క దేవుని మార్గాలు, దేవుని మనసును ఎరిగిన వ్యక్తి దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకెళ్ళాలి, దేవుని స్తుతించాల్సిన విషయం. ఎందుకంటే తను మోర్ ఆరాధన అంటే ఏంటి, దేవుని గురించి మనం ఎక్స్పీరియన్స్ అయితే హృదయంలో పెళ్లి బిక్కాయి ఎట్లు మౌనంగా నేను ఉండేదాను ప్రభా, నిన్ను ఆరాధించకుండా నేను ఏ విధంగా ఉంటాను. దావీదు పదే పదే ఆ విధంగా తన పైన పాపం నేపం
వచ్చినప్పుడు ఇంకా పశ్చాత్తాపంతో దేవుని గుణగణాలు మాట్లాడుతూ 51 కీర్తన రాశాడు. అయితే ఇప్పుడు ఏంటి ఈయన చేసేది ఏంటి సిఫార్సు? దేవా నీ మనసును మార్చుకో, నీ మార్గం మార్చుకో, అంటే యూ బీ రివర్స్ టువర్డ్స్ నినివే. మా పట్ల మీరు అట్లా అవన్నీ ఉండొచ్చు, పర్వాలేదు, మంచితనము, అన్ని దీర్ఘ శాంతము, స్లో టు యాంగర్, ఇవన్నీ చేయి. కానీ బయట వాళ్ళకి, మా శత్రువుల పైన నువ్వు ఇవి చూపించాలి, దానికి వీలు లేదు. నువ్వు మనసు మార్చుకో, నీ మార్గాలు నాకు నచ్చట్లేదు. అది చెప్పలేదు ఆ మాట అంతే, కానీ దాని మీనింగ్ అది. నీ మార్గాలు నాకు నచ్చట్లేదు, నీ మార్గాలు తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నేను తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని పఠిస్తే మళ్ళీ నేను ఆ ట్రాప్లో పడతానేమో. కాబట్టి నా మంచిది ఏంటంటే నేను సారీ దేవా, నేను లెట్ మీ గో టు ద అవుట్ సైడ్ ద సిటీ. ఇక్కడ ఉంటే నేను ఇంకా మళ్ళీ నీ ట్రాప్లో పడతాను. మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ మంచిగా అయిపోయి వాళ్ళు మా శత్రువులు, మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. నేను చూస్తుంటే యోన యొక్క తన యొక్క ఎక్కడైతే ప్రీచింగ్ చేశాడో మెసేజ్ కూడా చాలా షార్ట్గా ఉంది. 40 days మోర్ అండ్ నినివే షల్ బి డిస్ట్రాయిడ్. నినివే షల్ డిస్ట్రాయిడ్ అనేది ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్ సువార్త అందించలేదు వాళ్ళకి. దేవునిది గుణగణాల్లో ఒక్కటి మాత్రమే హైలైట్ చేసి చూపించాడు. ఎందుకంటే తను కోరేది డిస్ట్రక్షనే. కాబట్టి తను ఆ విధంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆ బలహీనతమైన పరిస్థితి, మానవ హద్దుబాటులో తను చెప్పిన విషయాలను పక్కకు పెట్టి అక్కడ గొప్ప ఉద్యమం వచ్చినట్టు వాళ్ళందరి హృదయాన్ని నొప్పింపజేసి పశ్చాత్తాపం పొంది వాళ్ళు. సో మానవ హద్దుబాట్లతో చాలాసార్లు మన ప్రవక్తలుగా మన మెసేజ్లు ఏవైతే ఇస్తుంటామో కానీ చాలాసార్లు అవి ఎంతో బలహీనమై ఉంటాయి. అయితే ప్రభు ఆత్మ దాన్ని గ్యాప్స్ అన్ని ఫిల్ చేసి ఒక మంచి అర్థవంతమైన మెసేజ్గా అనుగ్రహిస్తుంటాడు. ఈనాటికైతే తను కేవలం వాళ్ళు రిపెంట్ అవ్వాలని కాదు, కానీ వాళ్ళు రిపెంట్ కాకపోతే బాగుంటుంది. దేవుని మనసు వాళ్ళు రిపెంట్ అవ్వాలని, అందుకే జడ్జ్మెంట్ గురించి ముందే అనౌన్స్ చేస్తున్నాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఈయన ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, నాకు ఎన్ని ఛాన్స్ ఇచ్చినా పర్లేదు. ఈ విధంగా తను చెప్తున్నట్టు సువార్త అయితే అందించాడు. అయితే దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మరి నూతన నిబంధనలో ఉంది, కక్ష చేత కానీ మెష చేత కానీ సువార్త అయితే అందబడుతున్నది. ప్రభు ఆ దాసుడిని ఆ సమయంలో తన కక్ష చేతనే చెప్పుండొచ్చు, వేరే ఉద్దేశంతో చెప్పుండొచ్చు, రాంగ్ యాటిట్యూడ్తో చెప్పుండొచ్చు, కానీ ప్రభు ఆ యొక్క వాక్యాన్ని వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. గొప్ప జీవం, దేవుని మార్గాలు తెలుసుకోవాలని అయిష్టం చూపిన వ్యక్తి మరి తన యొక్క పరిస్థితి ఏమై ఉంటుందో మీరు ఆలోచించాలి. రెండవది, తను హీస్ ఇండిగ్నెంట్ అబౌట్ ద నినివైట్స్. అంటే కోపం కాదు, అధిక కోపం, కోపాగ్ని అనొచ్చు. కోపాగ్ని అనేది కూడా తక్కువే మాట. యోనా వాస్ ఇండిగ్నెంట్ అబౌట్ నినివైట్స్. నినివైట్స్ సాధారణంగా మనకు తెలిసిన చరిత్ర ఏమని చెప్తుందంటే చాలా వికెట్ పీపుల్, దుష్టులు, నీచమైన వారు, దేవుని ప్రజల్ని అధికంగా హింసించిన వారు, వారిని క్షమించమని ఏ యూదుడు కూడా అన్నాడు. అంతేకాదు చాలాసార్లు వారు దేవుని యొక్క వాక్యాన్ని దూషించుండొచ్చు, దేవుని కూడా దూషించుండొచ్చు, అట్టి పరిస్థితి కూడా ఏర్పడి ఉండొచ్చు. అయితే వీళ్ళ మైండ్ సెట్ అంతా మొత్తం ఎట్లుందంటే వీళ్ళు ఇటువంటి చేసిన, ఇంత నీచ కార్యాలు చేసిన వాళ్ళని ఏ విధంగా క్షమించాలి, వీళ్ళు ఖచ్చితంగా నరకంకే పోవాలని ప్రతి యూదుడు కూడా కోరుకుంటారు. యోనా కూడా వాళ్ళు ఒకరే. కానీ ప్రవక్త అనేవాడు తన సొంత అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు దేవుడు తను నేర్పరచుకోలేదు, కానీ దేవుని మనసు ప్రజలకు తెలిపించేందుకు చూస్తుంటాడు. అయితే తన మనసు ఎటువంటిది అయిపోయిందంటే కఠినం చేసుకున్నాడు, వాళ్ళ పట్ల కోపం, రగులి కోపం పెంచుకున్నాడు. ఎంత కోపం వచ్చిందంటే తను వాళ్ళు ఎట్లయినా కానీ చనిపోవాల్సి, దే మస్ట్ బి డిస్ట్రాయిడ్. ఒకటేంటంటే నేను వాక్యం చెప్పాను, ఆ వాక్యం కరెక్ట్ అవ్వాలి, నువ్వు పొమ్మంటేనే పోయాను నేను. అయితే వాళ్ళకు ఏదైతే ప్రొఫెసీ చేశానో వాళ్ళు ఏదో నిజం కావాలి కదా. నువ్వు 40 దినాల్లో రిపెంట్ అని కూడా అనలేదు ఆయన. 40 days నినివే షల్ బి డిస్ట్రాయిడ్ అని నేను రిపెంట్ అని కూడా చెప్పలేదు. అయితే ఈ విధంగా మనం చూసేది ఏంటంటే వాళ్ళ పట్ల ఒక నెగిటివ్ యాటిట్యూడ్, కోపం, దహించి కోపం వాళ్ళ దాని గురించి తన ప్రాణమైనా విల్లింగ్ టు లే డౌన్ హిస్ లైఫ్. ఈయనకి ఒక అలవాటు, ఒక పిచ్చి అలవాటు, ఎప్పుడైనా నా ప్రాణం తీసేసుకోలేదు, నా ప్రాణం తీసేసుకో.
కొద్దిమందికి ఎందుకో మరి ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు. ఏమైనా ఎప్పుడు నా ప్రాణం తీసేసుకో, నా ప్రాణం తీసేసుకో 2 సార్లు అన్నాడు ఇంతకుముందు వాళ్ళ ప్రజలతోటి అన్యుల ముందు. ఏమన్నాడు? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, మీ ప్రాబ్లం అని సాల్వ్ అయిపోతుంది. ఈస్ విల్లింగ్ టు పనిష్ హిమ్సెల్ఫ్ రాదర్ దాన్ లుకింగ్ టు ద లార్డ్ టు గివ్ ఏ సొల్యూషన్ టు ద పీపుల్, ప్రాపర్ సొల్యూషన్. అఫ్ కోర్స్ ఫైనలీ గాడ్ తన కోరిక చొప్పున దాన్ని సముద్రంలో పడేసేసి, కానీ అప్పుడు తను తప్పు తెలుసుకొని అప్పుడే బాగుంటే అది వేరేది. తన ఫిష్లో కడుపులో పోకపోయేవాడు, అన్ని సో మెనీ థింగ్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో ఇక్కడ మనం ఏంటంటే హీ వాస్ నాట్ జస్ట్ కోపమే కాదు, దేవుని యొక్క మన తన రివెంజ్, వారి పైన రివెంజ్ తీసుకోవాలన్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా హీస్ మాకింగ్ ఎట్ గాడ్స్ జస్టిస్. దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క యాక్షన్స్ని తను మాక్ చేస్తున్నాడు. హౌ కెన్ యూ డూ దట్ గాడ్? డోంట్ యూ రిమెంబర్ వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ? హౌ కెన్ యూ డూ దట్ అని దేవునికి నచ్చ చెప్తున్నాడు. నచ్చ చెప్పడమే కాదు, తన ప్రాణం తీసుకుని తను సిద్ధపడ్డాడు. అని మనలో కూడా చాలా మంది ఇట్లే ఉంటాం. మన ఎనిమీస్ అయితే ఎవరైనా మనకు వచ్చి ఇష్టం లేని వారు రక్షణ పొందైన అర్హులు కాదని మొదలే మైండ్లో తీసేసుకుంటాం. ఇవన్నీ చూస్తుంటే ఆ పెద్ద కుమారుడు, ఏదైతే తప్పిపోయిన కుమారుడు గ్రంథంలో ఉన్న పెద్ద కుమారుడు గుర్తొస్తాడు. తన పరిస్థితి అంతే. తన ఇంట్లోకి తను పోవడం, బయటే ఉంటాడు. బయట చూశాడు, మ్యూజిక్ చూశాడు, సాంగ్ చూశాడు, లైట్స్ చూశాడు, మెరీమెంట్ అంతా వినిపించింది. సేవకుడు ఏదో చెప్తే బయట ఉండి తను విచారించినట్టు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే తన చిన్న తమ్ముడి పైన ఎంతో కోపం, మైండ్ సెట్ అట్లా బిల్డప్ చేసేసుకున్నాడు. ఆయన హీ షుడ్ నెవర్ కమ్ టు మై హౌస్. సేమ్ థింగ్ ఇక్కడ యోనా కూడా చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాట్ టేక్ మై లైఫ్, నాట్ టేక్ మై లైఫ్. అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిప్రెషన్ ఏంటంటే టేక్ మై లైఫ్. దే వాంట్ టు ఎండ్ దర్ ప్రాబ్లమ్ సో దట్ దే మే ఓవర్కమ్ ద డిప్రెషన్. బట్ బియాండ్ ద లైఫ్ వి నో దట్ క్రిస్టియన్స్ బై కమిటింగ్ సూసైడ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. చాలాసార్లు అనుకుంటాం మర్డర్కి సూసైడ్కి పెద్ద తేడా లేదు, అదే మైండ్ సెట్. దేవుడు అదే విధంగా జడ్జ్ చేస్తాడు. నీకు హక్కే ఉందా? దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అట్టి దేవుడిని నువ్వు నా ప్రాణం తీసేసుకో, నీ ఉద్దేశం మార్చుకో అని అంటే సరైనది కాదు. అదైనా సిల్లీ క్వశ్చన్, సిల్లీ థింగ్. తర్వాత మనం చూస్తుంటే మూడవది ఏంటంటే, మొట్టమొదటిది దేవుని మార్గాలు తెలుసుకోవాలని తను ఇష్టంగా ఉన్నట్టు మనం చూసాం. రెండోది ఏంటంటే తన యొక్క నినివేట్స్, ఎవరైతే రక్షణ పొందక ముందు వాళ్ళు శత్రువులు అయ్యొచ్చు, రక్షణ పొందినాకైనా దేవుని పిల్లలు కదా, తన సహోదరులే అవుతారు కదా. దేవుని కుమారులు అంటే సహోదరులే అవుతారు, దేవుని రాజ్యానికి వారసులు అంటే సహోదరులే. అట్టి వారి పైన నీ కోపాగ్ని ఎందుకు? చాలాసార్లు మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ యాంగర్. తర్వాత మూడోది ఏంటంటే యోనా ఏం చేశాడంటే, యూ వాంట్ టు ప్లీజ్ హిస్ కంట్రీ మ్యాన్. మనుషులని బాగా వారిని తృప్తిపరచాలనే దృక్పథం కలిగినట్టు మనం చూస్తున్నాం. ఏంటి తన పేట్రియాటిక్ ప్రైడ్ తన హృదయంలో ఎంత అధికంగా ఉందంటే, వాళ్ళు ఈ విధంగా నేనేమో మా దేవుడు గొప్ప అని అంటే బాగానే ఉంటుంది, మా దేవుడు మాకే కావాలి అని గర్వం నీ అవసరం లేదు. దేవుని ఏంటో అతిశయించు, కానీ నువ్వు దేవుని యొక్క కృప ఇతరులకు రావద్దు అనేది అయితే తప్పు. అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆయన పాస్ట్ రికార్డ్ ఏంటంటే చరిత్ర ఏమని చెప్తుందంటే, యోనా తను చేసిన పరిచర్య ఏదైతే ప్రవచించాడో అది జరిగింది ఇంత పాస్ట్ కూడా. అయితే అది జరగడం వల్ల తను మంచి ప్రాఫిట్గా మంచి రెప్యుటేషన్ ఉంది. మీరు అక్కడ పోతే వాళ్ళు ఏమన్నా ఇవన్నీ యోనా గురించి అతని కోపం వస్తుందా అని అంటున్నాడు. రెప్యుటేషన్ పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంత గొప్ప ఫెలో మనం. అయితే వాళ్ళని తృప్తిపరచాలి. ఇప్పుడు మంచి ప్రాఫిట్ అయ్యాడు, తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చెప్పాలని వాళ్ళతోటి, నేను ఏం చెప్పినా అది కరెక్ట్ అయింది ఇప్పుడు వరకు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు అంటే నువ్వు దేవుని సేవ చేయలేవు. యూ విల్ బి మైనారిటీ ఓన్లీ ది సైట్ ఆఫ్. కానీ అటు పరిస్థితుల్లో దేవుడు ఏమని కోరుతున్నాడంటే మనలో ఆ మైండ్ సెట్ తీసేయాలి. ఏంటి? ప్రజలను వాళ్ళని తృప్తిపరిచే ఎప్పుడు ప్రాస్పర్ కాలేదు,
అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 ఈ విధంగా చెప్పారు, ఇఫ్ ఐ వర్ స్టిల్ ట్రైయింగ్ టు ప్లీజ్ మ్యాన్, ఐ వుడ్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మనుషులు నేను ఇంకా వాళ్ళని ఇష్టపెట్టాలని, వాళ్ళని ప్లీజ్ చేయాలనుకుంటే నేను ఐఎమ్ గోయింగ్ టు బి ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. సో ఆపోజిట్ అండి, మనుషులు ప్లీజ్ చేస్తే దేవుడు ప్లీజ్ చేయలేవు నువ్వు. అది క్రైస్తవత్వం. పేతురు ఇంకా ఇతర శిష్యులతోటి అపోస్తల కార్యంలో మనం చూసినట్టు వాళ్ళని తీసుకెళ్ళి యేసుక్రీస్తునామమున మీరు ఎప్పుడు ప్రీచ్ చేయదంటే అప్పుడు వాళ్ళు అంటారు, ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు ఒబే గాడ్ రాదర్ దాన్ మ్యాన్. సో యూ నీడ్ టు ప్లీజ్ గాడ్ బై ఒబేయింగ్ హిమ్. ఒబీడియన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది చేయకపోతే నువ్వు యు ఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ మెన్. So that God never likes. Time to time in this world, we also come across such situation too. You need to make a choice between whether to please God or to men. So we need to stand beside Lord, saying that is this is what a real repentance and turning back. మనం ఒక తీర్మానం చేసుకున్నాం రక్షణ పొందినప్పుడు, నేను దేవుని కొరకే జీవించదాను, దేవుని ప్లీజ్ చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ మర్చిపోయాం. సో ప్రభు ఇదే ప్రశ్నిస్తున్నాడు. సో వన్స్ యూ నో ద ప్రెషియస్నెస్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్, ఏంటంటే ఆటోమేటిక్లీ యూ విల్ బి గ్లోరిఫైయింగ్ ఇన్ ఆల్ థింగ్స్. అండ్ సచ్ పీపుల్ దే విల్ నెవర్ ఫియర్ మ్యాన్. ధైర్యంగా వారు పరిచయం చేస్తారు. సో వీ సీ దట్ పీటర్ ఆ మాటల తర్వాత బయటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన సహోదరులకు జత పని వారితో ప్రార్థన చేసి అపొస్తలుల కార్యాలను చూస్తాం, ప్రభువా మేము సువార్త ప్రకటించకు, నీ నామమున సువార్త ప్రకటించటకు మాకు ధైర్యం అనుగ్రహించు. సో ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భయం తీసేయడం అనేది దేవుని ప్లీజ్ చేసిన ద్వారా అవుతుంది. అందుకే యేసు ప్రభు తను దేవుని ప్లీజ్ చేసిన వాడు కాబట్టి పోయి ధైర్యంగా సిలువలో ఎక్కాడు. అంతేగాని ఇష్టపూర్వకంగా వెళ్ళాడు, ఆయన వాలంటరీ చేసుకున్నాడు. ప్లీజింగ్ మెన్ ఆర్ కర్సెడ్ అని అంటాడు, శాపగ్రస్తులు అని అంటాడు ఇర్మియా. ఇఫ్ యూ ప్లీజ్ మెన్, ఇర్మియా 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తుంటే అనేకమైన వచనాలు ఉన్నాయి మన బైబిల్లో. కానీ కింగ్ సౌలు సమూయేలు తోటి ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ సిన్డ్ ఓ లార్డ్ అండ్ ట్రాన్స్గ్రెస్డ్. ఐ హ్యావ్ సిన్డ్ అండ్ ట్రాన్స్గ్రెస్డ్. సమూయేలు తోటి అంటాడు, లార్డ్ కదా, సమూయేలు తోటి అంటే నేను పాపం చేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చలేకపోయినా, బికాస్ ఐ ఫియర్డ్ ద పీపుల్ అండ్ ఒబేడ్ దేర్ వాయిస్. ప్రజల మాటలు విని నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇతరులు ప్రజలను తృప్తిపరచాలనుకుంటే దేవుని ఎప్పుడు తృప్తి. కాబట్టి చాలా ఒకటే ఉండాలి, ప్రభు ఆయననే తృప్తిపరచాలి. ఒక దినం వచ్చింది, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఈజ్ మై బిలవెడ్ సన్ అండ్ హూ ప్లీజెస్ మీ. ఆయన ఎందుకు నేను ఆనందించుతున్నాను కాబట్టి ఫియర్ హిమ్, ఆయన మాట మీరు వినుడే అని చెప్తారు. సో వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ జీసస్ హ్యాడ్ దో హీ వాస్ లివింగ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్. హీ ఈజ్ అవర్ మోడల్. నౌ 4వ విషయంకి వస్తే, యోనా ఏం చేస్తాడంటే హీ పుష్ హిస్ ఎజెండా హెడ్ ఆఫ్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశం మన జీవితంలో ఒకటనే ఉన్నది, అయితే దాన్ని పక్కకు పెట్టి నీ ఎజెండా నువ్వు పుష్ చేసుకోవాలనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఏంటి? దేవుని గురించి వీ హ్యావ్ టు అలైన్ ourselves to the purposes of God. This is what one thing, the sole aim of our life అని పెట్టుకోవాలి. దాని ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఏమి కాదు. అయితే ఆయన ప్రార్థన చేశాడు, 2వసారి ప్రార్థన చేసినట్టు చూస్తాం యోనా గ్రంథంలో. 2వసారి ప్రార్థన చేస్తాం. ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క ప్రేయర్లు, ఈ 2 ప్రేయర్లలో తేడా మనం చూడగలం. ఇప్పుడు 2 ప్రేయర్ని కంపేర్ చేస్తే జోనానే చేశాడు, అట్టి వ్యక్తి 2 సార్లు ప్రార్థన. మొదటిసారి సెకండ్ ప్రేయర్ వాస్ మచ్ డిఫరెంట్ దాన్ ద ఫస్ట్ ప్రేయర్ ఇన్ బోత్ ఇన్ కంటెంట్ యాజ్ వెల్ ఎస్ ఇంటెంట్ ఆల్సో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు సెకండ్ ప్రేయర్ ఎక్కడ చేశాడు? వర్స్ట్. ఈ సెకండ్ ప్రేయర్ని గ్రేడ్ ఇస్తే నాకు వర్స్ట్ గ్రేడ్ ఇవ్వాలి, అది ఒక క్రైస్తవుడు చేయాల్సిన ప్రార్థన కాదు. కానీ ఏం చేశాడు? ఈయన బెస్ట్ సిచ్యువేషన్లో చేశాడు. ఎక్కడ అందరు సువార్త అంగీకరించి చేశాడు. ఫస్ట్ ప్రేయర్ ఎక్కడ చేశాడు? బెస్ట్ ప్రేయర్ ఎక్కడ? ఇన్ ద బెల్లీ ఆఫ్ ఫిష్. వాడు చేప కడుపులోనే బెస్ట్ ప్రేయర్ చేశాడు. అందుకే ఎప్పుడు దేవుడు మన చేప కడుపులో పెడితే బెస్ట్ ప్రేయరే చేస్తాం. అదే వేరే దాంట్లో పెడితే వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే మాత్రం మనకి అది సరిపిస్తుంది. అంతేకాకుండా
మనం ఏం చూస్తున్నాం, ప్రేయర్ కేమ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రేయర్ కేమ్ ఫ్రమ్ ద బ్రోకెన్ హార్ట్, సెకండ్ ప్రేయర్ కేమ్ అవుట్ ఆఫ్ యాంగ్రీ హార్ట్, కోపంతో నిండిన హృదయంతో వచ్చాడు. ఫస్ట్ ప్రేయర్ ఏమడిగాడు, గాడ్ ప్లీజ్ సేవ్ మీ అన్నాడు. సెకండ్ ప్రేయర్లో ఏమన్నాడు, గాడ్ టేక్ మై లైఫ్ అదే. ఎంత కాంట్రాస్ట్ చూడండి. దేవుని మనం బ్యాక్ స్లైడింగ్లో మన ప్రేయర్స్ ఇట్లుంటాయి. జస్ట్ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ జోనా. మన బ్యాక్ స్లైడింగ్ అప్పుడు మనం దేవుని ప్రశ్నించడం, అన్ని దేవునికి విరుద్ధంగా మన ప్రార్థనలు కూడా ఉండడం. ఫస్ట్ ప్రేయర్లో హీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ హీ సాల్వేషన్. సెకండ్ ప్రేయర్లో హీ అక్యూజెస్ గాడ్ ఫర్ హిస్ బ్లెస్సెడ్ వర్చ్యూస్. దేవుని యొక్క గుణాల గురించి ఈజ్ అక్యూజింగ్. సో గ్రేషియస్ గాడ్, కంపాషనేట్ గాడ్, లాంగ్ సఫరింగ్ గాడ్, దెన్ హూ రిలెంట్స్ ఫ్రమ్ సెండింగ్ కెలామిటీ టు దోస్ పీపుల్ హూ రిపెంట్. ఈ విధంగా చెప్తున్నాడు. ఫస్ట్ ఆ ప్రేయర్లో కూడా ఒప్పుకుంటున్నాడు దేవుని యొక్క గుణాలు, కానీ ఈజ్ అక్యూజింగ్ గాడ్ ఫర్ దట్ బ్లెస్సెడ్ వర్చ్యూస్. సో ఐ నో గాడ్ యువర్ వీక్నెస్ అంటున్నాడు. ఏమంటున్నాడు, దేవా నీ వీక్నెస్ నాకు తెలుసు, టు ఫర్గివ్ రిపెంటెంట్ సిన్నర్. అందుకనే నేను అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోవాలనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ గాడ్ డిడ్ నాట్ టెల్ జోనా. మనం ఒకటి గమనించి చూస్తే యోనాకి ముందే చెప్పొచ్చు కదా దేవుడు, ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు అన్ని. ఈ నినివే ప్రజలకి దగ్గరికి వెళ్ళి యోనా మాట్లాడి చెప్పిన తర్వాత వాళ్ళు తప్పక మారు మనసు పొందుతారు. అది చెప్పలేదు దేవుడు ఆయనకి, నువ్వు వెళ్ళు వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలంటే వెళ్తారు అని అన్నాడు. దేవుడు ఆ మాట కొంచెం బయలుపరచలేదు అతను, కానీ తర్వాత డీల్ చేస్తున్నాడు. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని దేవుడు తన సారూప్యంలో మార్చాలని దేవుని యొక్క ప్రయత్నం పదే పదే. అందుకని గాడ్ హ్యాస్ టు డీల్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇక్కడ తను ఆలస్యం చేశాడు ప్రభు ఆ విషయాలు తెలియజేయకుండా. ఓన్లీ వాళ్ళు రిపెంట్ అయినాక చెప్తారు. అంతేకాకుండా మనం చూస్తే గాడ్ డీలింగ్ ఇట్లే ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి జోనాను కూడా డీలింగ్ చేసినప్పుడు మనం చూస్తుంటే ఇవన్నీ గాడ్స్ అట్రిబ్యూట్స్ ఆర్ కామన్ ఫర్ బోత్. యోనా పట్ల కూడా తను దీర్ఘశాంతం వహించాడు, గ్రేషియస్ వహించాడు. వారి పట్ల కూడా నేను పట్టణస్తుల పట్ల కూడా అదే సేమ్ సానుభూతి, ఏదైతే గ్రేస్ లవ్ ఇవన్నీ అబండెంట్ లవ్ అన్ని చూపించాడు. ఎందుకంటే దేవుడు పార్షియల్ కాదు. అదే అంటాడు కొర్నేలి ఇంట్లో అంటాడు, నౌ ఐ నో దట్ గాడ్ ఈస్ నాట్ పార్షియల్. ఏ ప్రజలైనా తను ఎన్నుకోవచ్చు. అక్కడ కూడా అన్యులలో మొట్టమొదటిగా రివైవల్ త్రూ కొర్నేలియస్ ద్వారానే జరిగింది, అది పేతురు జరిగింది. అందుకనే మనం చూస్తుంటాడంటే ఇక్కడ యోనా పరిస్థితిలో చూస్తుంటాడంటే ఈ పుష్ హిస్ ఎజెండా అహెడ్ ఆఫ్ గాడ్స్ పర్పస్. తన సొంత ఎజెండా చేసుకొని తను వెళ్తున్నాడు. కానీ బట్ యోనా మాత్రం ఎక్నాలెడ్జ్ చేయలేదు, దేవుడు మంచితనాన్ని ఎక్నాలెడ్జ్ చేయకుండా ఇంకా అది ఒక వ్యంగ్యంగా మాట్లాడుతుంది దేవుని క్యారెక్టర్ తీసుకుని. ఎంత ధైర్యం! అయితే అయినా దేవుడి యొక్క రియాక్షన్ ఏంటంటే హీ వాస్ డీలింగ్ వెరీ జెంట్లీ విత్ హిమ్. సో గాడ్ టేక్స్ us through such situations, not only Jonah, to each one of us to empty our own agenda. మన ఎజెండా మన నుంచి కంప్లీట్లీ తీసుకో. అందుకని అంటాడు, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి, నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి కిందకి రండి అని అంటాడు. హంబుల్ అనుకుంటాడు, హంబుల్ దై సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్ అని అంటాడు. సీక్ హిస్ పర్పసెస్ దట్ గ్లోరిఫై. దేవుని పర్పసెస్ మనం తీసుకోవాలి. అది యోనా చేసిన పెద్ద తప్పు. ఏం చేసుకుంటాడు ఆ నేషనలిజం, వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇటర్నల్ పర్స్పెక్టివ్ పోయి టెంపరల్ పర్స్పెక్టివ్ వచ్చినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఈ లాస్ట్లీ మనం చూస్తే ఏంటంటే హీ అన్లర్న్డ్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ టాట్ హిమ్. దేవుడు ఏదైతే చేశాడో అది నేర్పించాడో అవన్నీ కూడా మనం మర్చిపోయాడు. చూస్తుంటే గాడ్స్ ఫీలింగ్ వెళ్ళి ఆ చేప కడుపులో తను అంతకాలం అంత కష్టతరమైన పరిస్థితులు వండి వెళ్ళినా కానీ తను అది అంత తొందరగా మర్చిపోతారా? ఎంత యూనిక్ సిచ్యువేషన్ని తను ఏ విధంగా మర్చిపోయాడో మనకు అర్థం కాదు. కానీ చాలాసార్లు మనం చూస్తుంటే మనం కూడా అట్లాంటి దేవుడు చేస్తుంటాడు తన కార్యాలు. మళ్ళీ బ్యాక్ టు దిస్ తన ఇన్నర్ మ్యాన్ బయటకు వచ్చేసారు. సార్ అగ్రెసివ్గా, కార్నల్ వేగా, స్టబర్నెస్ చూసిన తన అన్గ్రేషియస్ యాటిట్యూడ్ అయినా, లేకపోతే టువర్డ్స్ ఎనిమీస్ అయినా, లేకపోతే రెబలియస్ నేచర్ అని, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకేసారి దేవుని సేవకుడా అని అనిపిస్తుంటారు. మనం ఆ దావీదు కూడా ఆ వాత్స్యభతోటి పాపం చేసిన తర్వాత ఆయన యొక్క చేసిన కుయుక్తులను చూస్తే ఆ సమయంలో తను కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ షార్ట్ మెమరీ ఆఫ్ గాడ్స్ గుడ్ థింగ్స్
డీలింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మర్చిపోయాడు కాబట్టే తను ఇటువంటి దుస్థితికి రావాల్సి వచ్చింది. అంతేకాకుండా సెల్ఫ్ పిటీ తనలో అభివృద్ధి చెందుతూ, కాబట్టి దేవుని యొక్క యూ వాంట్ టు ప్రూవ్ దట్ మై ప్రాఫెసీస్ అంటే, దేవా నేను నీ గురించి ఇంత చేశాను, అయితే నువ్వు మాత్రం నేను చేసిన ప్రాఫెసీని మమ్ము చేస్తున్నావు ఏంటి, నేను చెప్తే అది కాకోకుండా ఎట్లా చేస్తున్నావు, ఓకే నీడు. సో కాబట్టి ఇట్ ఈస్ బెటర్ నాట్ టు లివ్ ఫర్ యూ, ఇట్ ఈస్ బెటర్ టు డై ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై పీపుల్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ దట్ విల్ బి నోబుల్ క్లాస్ అని అంటాడు. సో హీ వాజ్ అనేబుల్ టు రికలెక్ట్ హిస్ జర్నీ దట్ హ్యాపెండ్ టార్షిస్లో బ్యాక్ టు మళ్ళీ చేయబెట్టలో జరిగింది ఇవన్నీ కూడా. అందుకనే మనము మర్చిపోతే మనం ముందుకు పోలేమండి. మెనీ ఆఫ్ అస్ ఫర్గెట్ దట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకి అదే చెప్తుంటాడు, పిల్లలకు కూడా మీరు నేర్పించండి దేవుని వాక్యం, దేవుడు చేసిన గొప్ప కార్యాలు స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. భక్తులారా స్మరించడం, ప్రభు చేసిన మేలు నీటిగా అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడుగా ఉన్నాడు. సో ఈ యొక్క 5 కారణాలు నా దృష్టికి వచ్చాయి. మొట్టమొదటిగా ఆయన దేవుని మార్గాలను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చూపించలేదు. రెండోది ఏంటంటే తన కోపాగ్ని నినివే పట్టణస్థుల పైన పెంచుకున్నాడు. మూడోది ఏంటంటే తర్వాత మనుషులని ప్లీజ్ చేయాలనే దృక్పథం. నాలుగవది ఏంటంటే తన ఎజెండా దేవుని ఉద్దేశం కంటే ముందు ఉంచుకొని దేవుని కంటే ముందుగా నడవాలని ప్రయత్నించిన వాడు. ఐదవది ఏంటంటే ఏదైతే నేర్చుకున్నదో ఏంటో నష్టము సాక్ష్యం పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇదే యోనా గురించి మనం ఆలోచించి చూస్తే తను ఏమై ఉండొచ్చు, తర్వాత కొద్ది రోజుల తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ గుడిసె దేవుడు మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే వాళ్ళందరూ గాత్ హీబర్ అనే ప్లేస్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటుంటారు అడిగి ఉండొచ్చు. ఆయన మొత్తం అంతా సాక్ష్యం ఇచ్చాడు, చెప్పాడు ఇట్లయినా. కానీ దేవుడు అతన్ని అక్కడ విడిచిపెట్టినట్టు నేను అనుకోను. ఎందుకంటే దేవుడు తనని డీల్ చేశాను. ఆయన దేవుడు విసుకునే దేవుడు కాదు, ఆయన సరి చేస్తారు. ఇంకా 2 సార్లు ఇంకోసారి కూడా మరి చేప కడుపులో పడేసినా పడలే, కానీ యోనాన్ని మాత్రం పోగొట్టుకోడు. ఎందుకు దీనికి నిదర్శనం ఏంటంటే యోనా మారు మనసు కలిగిన ఏంటంటే, ఇది చాప్టర్ 4 ఇంకన్క్లూజ్ ఉన్నా కానీ మనం చూసేది ఏంటంటే యోనా జీవితంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఈ యొక్క పుస్తకం యోనా ద్వారానే రాయించాడు. ఆయన ఫెయిలియర్స్ ఆయన చేతితోటే రాయించాడు. మ్యాన్ డెల్ట్ బై గాడ్, హీ కెన్ రైట్ దోస్ థింగ్స్, నాట్ అదర్స్. సో గాడ్ హెస్ డెల్ట్ హిమ్ అండ్ బ్రాట్ హిమ్ బ్యాక్ అండ్ రెస్టోర్డ్ హిమ్ అనేది ఒకటి ఖచ్చితంగా చేస్తారు. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యోనా గురించి తన యొక్క మరణం పునరుత్థానం విషయంలో మాట్లాడినప్పుడు ప్రస్తావించాడు. అంటే అది పాజిటివ్ కనెక్టేషన్లో దేవుడు తీసుకుని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆయన రెస్టోర్ అయ్యాడు. దేవునికి వందనాలు, ప్రభు రెస్టోర్ చేసే దేవుడు. నాకు చాలా ఇష్టం ఈ మాట ఏంటంటే కీర్తన 23వ అధ్యాయం, ఈ రెస్టోరెట్ మై సోల్ అని అంటాడు. గాడ్ ఈస్ ఎ వన్ హూ రెస్టోర్స్ అవర్ సోల్స్. ఆ రెస్టరేషన్ మనకి చాలా అవసరం. ఎందుకంటే మనుషులు మానవ హద్దుబాట్లతో అనేక సార్లు దేవునికి అవిధేయత చూపించి తప్పిపోయిన వారిగా ఉన్నాం. ఎల్డర్ బ్రదర్ ఇన్ ద ప్రొడిగల్ సన్ లాగా ఉన్నాం. అయితే దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే నువ్వు తప్పిపోయిన దాని గురించి నువ్వు ఇంకా దాంట్లో అక్కడి నుంచి ఇంకా పడిపోకు, నేను నిన్ను లేవనెత్తుతా. దో హీ ఫాల్స్ ఎట్ ఐ విల్ నాట్ అటర్లీ కాస్ట్ హిమ్, ఫర్ ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. ఒక నడతను ప్రభువే సరి చేసేవాడిగా ఉన్నాడు. ప్రభు మన అందరి నడతను సరి చేసుకొని తన నిత్యత్వం కొరకు సిద్ధపరచంగా ప్రభు ఈ వాక్యాన్ని దీవించగా. ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో ప్రభు మరి బలహీనుడైన నిరాశం ద్వారా ప్రభు మరి అందించిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభు మరి మేము ఏదైతే ప్రభు మరి చెప్పబడలేదో ప్రభు మరి అయితే అది నీ ఆత్మ ద్వారా ప్రభు మరి వాటిని గ్యాప్స్ అన్ని ఫిల్ చేసి వారికి సరైన అవగాహన అనుగ్రహించి వారి హృదయంలో పశ్చాత్తాపం కలిగి వారి పరిస్థితుల నుంచి వారు బయటపడి రిస్టోర్ చేయబట్టప్పుడు చూపించండి. మేమందరం మీకు ఎంతో మీ దృష్టిలో ఎంతో విలువైన వారం. ప్రభు మమ్మల్ని కాచి కాపాడండి, మా జీవితాన్ని బలపరచండి. కోవిడ్ సిచ్యువేషన్లో నీ యొక్క సన్ని తోడుగా ఉంచి భద్రపరిచి మాలో రివైవల్ కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు
మంచి మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకోకుండా తిరిగి పోగొట్టుకుంటూ తిరిగి సంపాదించుకుంటూ మీ యొక్క కృపను కోరుతున్నాం. సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.